తాండూర్ గురువారం రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ సంతోష్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ విషయం తెలుసుకున్న డాక్యుమెంట్ రైటర్లు, క్రయ విక్రయదారులు భారీగా తరలివచ్చి డిఆర్ సంతోష్ని కలిసి సబ్ రిజిస్ట్రార్ వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు సబ్ రిజిస్ట్రార్ పూర్వ రిజిస్ట్రేషన్లు, ప్లాట్ల రిజర్వేషన్లు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పేర్లలో, ధ్రువపత్రాల్లో పొరపాట్ల పేరుతో రిజిస్ట్రేషన్ జరగకుండా చూస్తున్నారని డిఆర్ దృష్టికి తెచ్చారు. అదేవిధంగా చాలాన్లు కట్టించి రిజిస్ట్రేషన్లు ఆపివేస్తున్నామని, రిఫండ్ చేయకుండా వేధిస్తున్నారని తెలిపారు. రిజిస్ట్రార్ వేధింపుల నుంచి పరిష్కారం చూపించాలన్నారు. అదేవిధంగా కార్యాలయంలో బ్యాటరీలు, విద్యుత్ అంతరాయం వల్ల రిజిస్ట్రేషన్లకు ఆటంకం కలుగుతుందన్నారు. రోజుల తరబడి రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ సమస్యకు పరిష్కరించాలని డిఆర్ను కోరారు. పాతయి అందులో సగం అయినాయి, సగం మిగిలినాయి కదా సార్ ప్లాట్స్. జీపీ అన్నారా? జీపీ లేఅవుట్స్ అంటున్నారు. లేదు, జీపీ లేఅవుట్స్ నేను అడుగుతున్నా సార్. అందులో సగం అయినాయి రిజిస్ట్రేషన్, అదే సగం మిగిలిన వాటికి డెఫినెట్ గా దానికి ఒక ప్రొవిజన్ ఇస్తాం. మీరు ఒక అప్లికేషన్ ఇవ్వండి, ఇస్తే మేము అది కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి దానికి ఏదన్నా ప్రొవిజన్ కల్పించి, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అనేది అయితే ఇంత మొన్న 2020 వరకు అప్లికేషన్ ఇచ్చారు. అందులో చాలా మంది 25 లక్షల స్టేట్ లెవెల్లో 25 లక్షల మంది అప్లికేషన్ చేసుకున్నారు. అందులో ప్రాసెస్ స్టార్ట్ అయింది, అది వర్క్ అవుతుంది. బట్ ఎవరైతే అందులో కూడా అప్లై చేసుకుని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా కొంచెం ప్రొవిజన్ కలిపి 25 లక్షల మంది ఎంత మంది